హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 17వ తారీఖు సోమవారం. ముఖ్యంగా ఇండిసెస్ అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ బ్యాంక్, సెన్సెక్స్ ఇవన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇండియా విక్స్ 1% రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వోలటాలిటీ ఉందని చెప్పేసి విక్స్ అనేది చెప్తుంది. మొత్తం మీద మనం గమనించినట్టయితే ఫార్మా, హెల్త్ కేర్ సెక్టారు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఆటోమొబైల్లో కూడా కొంత రికవరీ అనేది కనబరచగా మీడియా, ఎంటర్టైన్మెంట్, కన్స్ట్రక్షన్లో ఏంటంటే కొద్దిగా ప్రెషర్ అనేది ఉందన్నమాట. అంటే సింపుల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. హోల్సేల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది ఫిబ్రవరిలో మనం చూసుకున్నట్టయితే 2.38% అనేది ఇంక్రీజ్ అయింది. సో హోల్సేల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. 2-3 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ అనేది సింగిల్ డేలో 27% దాకా పడిపోవడం జరిగింది. దాని వెనక కారణం ఏంటంటే ఫారెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్లో ఎర్రర్స్ అనేది రావడం. ఈ కంపెనీకి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయల దాకా లాస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. అయితే దాని తర్వాత ఈ యొక్క సీఈఓ బయటకు రావడం అండ్ కంపెనీలో ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేది జరుగుతూ ఉంటాయి, బట్ మాకు ప్రాఫిట్స్ అనేది గ్యారంటీగా వస్తాయని చెప్పేసి చెప్పడం. దాని తర్వాత స్టాక్ అనేది 5% దాకా ఇంక్రీజ్ అయింది. అగైన్ ఈరోజు ఏంటంటే 3% దాకా పెరగడం అనేది జరిగింది. ఈసారి డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కలెక్ట్ వీళ్ళు మంచి క్యాపిటలైజ్ కలిగి ఉన్నారు, అంటే వీళ్ళంతా స్టేబుల్గా ఉన్నారు అని చెప్పేసి ఫైనాన్షియల్గా ఒక పాజిటివ్ కామెంటరీ అనేది చేయడం జరిగింది. ఆంధ్ర అమరావతిని డెవలప్ చేయడానికి హుడ్కో 11,000 crores రూపీస్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు స్టాక్ అనేది మనం గమనించినట్టయితే 3.5% పైన ఈరోజు ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్ అనేది చూడండి, ద అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అట్ హిస్ రెసిడెన్స్ ఇన్ ఉండవల్లి ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇన్వెస్టర్స్ అయితే మాత్రం పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డేకి మనకి 5% దాకా పాజిటివ్గా అయితే మూవ్ అయింది. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ ఈ యొక్క స్టాక్ మీద పాజిటివ్గా ఉన్నారు. వీళ్ళు బై రేటింగ్ అనేది కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఏంటంటే క్వార్టర్లీ కొంచెం రిజల్ట్స్ అనేది ఛాలెంజింగ్గా ఉన్నాయి, బట్ ఆపరేషన్స్ కానీ డిమాండ్ కానీ స్ట్రాంగ్గా ఉంది, స్టేబిలైజ్ అయిందని చెప్పేసి ఓ పాజిటివ్ కవరేజ్ ఇచ్చింది. అందుకని ఈ స్టాక్ కూడా ఈరోజు పెరగడం జరిగింది. ఐపీఓ ఎప్పుడైనా సరే లిస్ట్ అయిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఇమీడియట్గా సేల్ చేయకూడదు. వాళ్ళకి 1 month దాకా లాక్ పీరియడ్ ఉంటుంది. ఆ లాక్ పీరియడ్ తర్వాత మాత్రం వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, లేదంటే బై చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉంచవచ్చు, వాళ్ళ ఇష్టం అది. అయితే ఇటువంటిప్పుడు జనరల్గా ఏంటంటే క్రాష్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సేల్ చేశారనుకోండి హెవీగా సప్లై అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి. బట్ అజాక్స్ ఇంజనీరింగ్ ఏమో ఈరోజు 2.5% పెరిగింది. అఫ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క సాయి లైఫ్ సైన్స్ 0.65% పెరగగా వన్ మొబిక్విక్ ఇదైతే ఏకంగా 8.26% అనేది క్రాష్ అనేది జరిగింది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఓవర్ సప్లై అనేది రావడం జరిగింది కాబట్టి. కేబుల్ అండ్ వైర్ బిజినెస్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, దానికి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది ఇప్పుడు. ఓకే, అయితే ఎంత డిమాండ్ ఉందో అదేవిధంగా కాంపిటేటర్స్ కూడా పెరిగిపోతున్నారు అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే డిమాండ్ బాగానే ఉంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ సప్లై అయినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పడిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోల్డ్మెన్ సాక్స్ ఏం చేసిందంటే పాలీక్యాబ్ ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ న్యూట్రల్ అనే రేటింగ్ ఇవ్వడం, డౌన్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఇదే విధంగా ప్రీవియస్గా కూడా వీళ్ళు ఏం చేశారంటే పాలీక్యాబే కాదు కేఈఐ ఇండస్ట్రీస్ని కూడా డౌన్గ్రేడ్ అనేది చేశారు. ఎందుకంటే ఇక్కడ ఆదిత్య బిర్లా సంబంధించిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కూడా కేబుల్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ రావడం అనేది జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఏంటంటే పాలీక్యాబ్ కావచ్చు, ఈ యొక్క కేఈఐ ఇండస్ట్రీస్ వాళ్ళని డౌన్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఇక చైనా అవసరం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా వస్తూ ఉంది. ఓకే, అది మాత్రం తప్పట్లేదు. ఈవెన్ అమెరికాకు కావచ్చు, ఇండియాకు కావచ్చు. పిఎం మోడీ గారు ఏమన్నారంటే ఈ యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేయాలి, అంటే మళ్ళీ తిరిగి ప్రారంభించాలి అని చెప్పేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది ఒక పాడ్కాస్ట్లో. అందుకని ఈరోజు యూనోమిండా కానీ అమర్ రాజా కెయిన్స్ షేర్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. ఇక ముత్తూట్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా పెరగడం అనేది జరిగింది, ఎందుకంటే గోల్డ్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. సో వీళ్ళ యొక్క అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీడియాని మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా ట్రంప్ గారు ఏంటంటే ట్రేడ్ వార్, టారిఫ్ వార్ అనేది మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఏదైతే కంట్రీస్ ఉన్నాయో ఎక్స్పోర్ట్ చేస్తున్న యూఎస్కి అటువంటి అండర్ ప్రెషర్లో ఉన్నాయన్నమాట. బట్ ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా మెటల్స్ స్టాకు సెక్టార్స్ 3% దాకా ఎందుకు పెరిగినాయి అన్నదానికి టాటా స్టీల్కి సంబంధించిన సీఈఓ ఏమంటున్నారంటే, సో యూఎస్ డాలర్ అయితే వీక్ అవుతూ వస్తుంది, దానివల్ల ఎక్స్పోర్టర్స్ కొంత బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత
సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది కూడా చైనా నుంచి చీప్గా ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రం సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అందుకని ఇంపోర్టర్స్ ఏంటంటే లోకల్ ప్లేయర్స్కి వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇన్స్టెడ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ అడిషనల్గా సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది పే చేయడం ఎందుకు, ఇట్లా అనమాట. సో లోకల్గా డిమాండ్ అనేది క్రియేట్ అయింది. మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ ఈ 2 ఫ్యాక్టర్స్ని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఐటీకి సంబంధించిన ఎల్టీఐ మైంట్రీ షేర్ వచ్చేసరికి ఏకంగా 5% అనేది పడిపోవడం జరిగింది. దీని వెనక రీజన్ ఏంటంటే సిటీ యాక్చువల్గా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ అవుట్ సోర్సింగ్ ఇస్తూ ఉంటుంది, అంటే అమెరికా కాకుండా బయట కంట్రీస్కి. అది 50% దాకా ఉంది. దాన్ని 20%కి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అంటే బయట ఎవరైతే ప్రాజెక్ట్స్ ఇస్తున్నారో దాన్ని తగ్గిస్తారనమాట. సో అందువల్ల ఎల్టీఐ అనేది చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ స్టాక్ అనేది దాంట్లో ప్రెషర్లో ఉంది. ఎందుకు ఇలా చేశారు అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే పాలసీ నినాదంతో ఉన్నారు కాబట్టి డొమెస్టిక్ ప్లేయర్స్, డొమెస్టిక్ కంపెనీస్, డొమెస్టిక్గా ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళనే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ యొక్క కాన్సెప్ట్లో ఏంటంటే వీళ్ళు అవుట్ సోర్సింగ్ అనేది తగ్గించడం, దానివల్ల ఎల్టీఐ మైంట్రీ అనేది 5% దాకా డ్రాప్ అయింది. ఆయిల్ సంబంధించిన స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఎనీహౌ హెచ్పిఎల్ స్టాక్ మీద ఏంటంటే సిటీ బాయ్ రేటింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది 47% పైకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ కవరేజ్ ఇవ్వడం అనేది జరిగింది. హెచ్సిసి కన్స్ట్రక్షన్ సంబంధించిన స్టాక్ ఇది 4% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే టాటా వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో జాయింట్ వెంచర్ ఇద్దరు కలిసి బాగా పనిచేస్తూ ఉన్నారు. ఆర్డర్ వర్త్ వచ్చేసరికి 2191 కోట్లు అనమాట. సో డెఫినెట్గా టాటా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. అండ్ ఆర్డర్ విలువగా కూడా 2000 కోట్లకు పైన ఉంది కాబట్టి హెచ్సిసి కన్స్ట్రక్షన్ షేర్స్ అనేది ఈరోజు గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ఐపీఓ విషయానికి వచ్చేసరికి ప్రదీప్ పరివాహన్ లిమిటెడ్ అనేది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. 17వ తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది. సబ్స్క్రిప్షన్ మాత్రం అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,11,600 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అండ్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ డివైన్ హీరా జ్యువెల్స్ లిమిటెడ్ అనేది 17వ తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది. 19 క్లోజ్ అవుతుంది. అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,44,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా చూద్దాం. పుట్ కాల్ రేషియో అనేది 1.03 అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. సో ప్రస్తుతం ఏంటంటే చూడండి, ఇక్కడ 22,500 అనేది పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. అంటే ఆ యొక్క లెవెల్ అనేది స్ట్రాంగ్గా అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే 1 కంటే ఎక్కువగా ఉంది పుట్ కాల్ రేషియో అంటే కూడా బుల్లిష్ అని చెప్పేసి తెలుస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.03 అనేది చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే బుల్లిష్గా ఉంది. ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.96 అనేది చూపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఓటీఎంస్ అయితే కాల్ సెల్ చేశారు, ఓటీఎంస్ పుట్ కూడా సెల్ చేశారు. స్లైట్గా ఏంటంటే స్టిల్ కొద్దిగా కాల్స్ అయితే సెల్ చేశారు. ఎందుకంటే రేపటి రోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్గానే కనిపిస్తూ ఉంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ నిఫ్టీలో మనం పరిశీలన చేసినట్టయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది 22,650 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే 22,550 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం గమనించినట్టయితే 22,500 పుట్టు ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా సెల్ చేస్తున్నారు. అంటే సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మనకి 650, 660 దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇక ప్రస్తుతానికైతే మనకి స్ట్రాంగ్ సపోర్టు 22,330 దగ్గర అయితే కనిపిస్తూ ఉంది. సో బేసికల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అవుతూ వస్తుంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. రెసిస్టెన్స్ అనేది వీక్ అవుతూ వస్తుంది. మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేయాల్సిన రెసిస్టెన్స్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 22,700 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా 48,000 పైన సేఫ్గానే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అయిందనుకోండి, ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ట్రెండ్ లైన్ అనే దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి చాలా ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్ సైడ్ పెరిగిపోతుంది. 48,000 అయితే స్ట్రాంగ్గా సపోర్ట్ అనేది సిమెంటింగ్ స్ట్రాంగ్గా రెడీ అవుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క మంత్కి 48,000 వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఎనీ హౌ ఇమీడియట్గా మనకి రౌండ్ నెంబర్ 48,500 ఉంది. టెక్నికల్గా మనం మాట్లాడుకోవాలంటే 48,687 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న ఒక రెసిస్టెన్స్ అనమాట. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, స్మాల్ రెసిస్టెన్స్, మీరు ఇది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ గాన బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఇమీడియట్గా ఈ లెవెల్కి వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఒకసారి సెన్సెక్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. సెన్సెక్స్లో 74,386 అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. 1, 2, 3. సో ప్రాబ్లీ ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూవ్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే 74,000 దగ్గర పుట్ అనేది చాలామంది సెల్ చేస్తున్నారు. అంటే స్ట్రాంగ్ అవుతూ వస్తుంది సపోర్ట్ అనేది.
సో అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ 74,500 కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ, అంటే కొద్దిగా దూరంగా ఉంది. అక్కడ కూడా కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. బట్ ద చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే పుట్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది వీక్ అవుతుందని చెప్పేసి బ్రాడర్ పిక్చర్లో అర్థమవుతుంది. ఇండియాక్స్ అనేది 1% హై అయింది, బట్ స్టిల్ 15 కంటే తక్కువే ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్ స్టేబుల్ అనుకుందాం ప్రస్తుతానికి. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది ప్రస్తుతానికి అయితే కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ టెక్నికల్గా ఏంటంటే 22,000 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత లాంగ్ కన్సోలిడేషన్ చూడండి, గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత సెల్లింగ్ వచ్చింది. కానీ ఈరోజు ఏంటంటే ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా బాయర్స్ అనేవాళ్ళు అబ్జార్బ్ చేసుకున్నారు. సో బేస్డ్ ఆన్ ద టెక్నికల్స్ ఏంటంటే 22,600 ఇక్కడ ఒక లెవెల్ అయితే కనిపిస్తుంది. ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షను 22,676 ఈ లెవెల్ దగ్గర మనకి టార్గెట్ అయితే ఉంది అప్ సైడ్. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ ఉంది. ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయితే జరిగింది అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో చూడండి, ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా అంటే 73,600 దగ్గరకు వచ్చినప్పుడల్లా బాయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. బట్ స్టిల్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ 74,700 దగ్గర కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూద్దాం, మార్కెట్ అయితే గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ ఫిల్ అవ్వచ్చు, మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ తీసుకున్నా సరే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఆస్కారం అయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో కనిపిస్తుంది. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.